పాత సామాన్లు కొంటాం. మహిళల వస్త్రధారణ గురించి సెలబ్రిటీస్ చాలాసార్లు కామెంట్స్ చేశారు, చేస్తున్నారు. ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్నట్లుగా మాట్లాడారు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. మహిళలు జీన్స్ ప్యాంటు ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధం అన్నారు ప్రముఖ గాయకుడు యేసుదాస్. పురుషులతో సమానంగా తిరగాలనుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు హిందీ యాక్టర్ ముఖేష్ ఖన్నా. చిరిగిన జీన్స్ వేసుకోవడం మన సంస్కృతి కాదన్నారు ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్. ధరించే దుస్తులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాలి అన్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అమ్మాయిలు హానికరం కాదు కానీ అంటూ మరో అర్థం వచ్చేలా మాట్లాడారు దివంగత నటుడు చలపతిరావు. అమ్మాయిలు రాత్రివేళ బయట తిరగడం మంచిది కాదు అన్నారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే రావణాసురులు వస్తారు అన్నారు బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గీయ. చక్కెర ఉన్న చోటే చీమలున్నట్లుగా కురచ దుస్తులు వేసుకునే వాళ్ళకే సమస్యలన్నారు రాజకీయ నాయకుడు అబూ అజ్మీ. ఫ్యాషన్ పేరుతో వేసుకునే దుస్తులు మన సాంప్రదాయాన్ని మంటగలుపుతున్నాయన్నారు ప్రముఖ నటి డాన్సర్ సుధా చంద్రన్. తమ గౌరవాన్ని కాపాడుకునేలా మహిళలు దుస్తులు ధరించాలి అన్నారు సీనియర్ నటుడు నరేష్. వెస్ట్రన్ కల్చర్ మన సాంప్రదాయ వస్త్రధారణను నాశనం చేస్తుందన్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. పొట్టి దుస్తుల వల్ల పెనుముప్పు తప్పదు అన్నారు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. మహిళల నేటి వస్త్రధారణ భారత సంస్కృతిని దెబ్బతీస్తుందన్నారు రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. హీరోయిన్స్ ఎక్స్పోజింగే ముఖ్యమనుకుంటున్నారు అన్నారు దివంగత నటుడు కోట శ్రీనివాసరావు. మహిళలు చీరల్లో బాగుంటారు, సర్వాజ్ కమీజుల్లోనూ బాగుంటారు, నా కళ్ళకైతే ఏమి వేసుకోకపోయినా బాగుంటారు అన్నారు బాబా రామ్దేవ్. పద్ధతిగా దుస్తులు ధరిస్తేనే గౌరవం దక్కుతుందన్నారు నటుడు సుమన్. పొట్టి దుస్తుల వల్ల క్రమశిక్షణ తప్పుతుందన్నారు హర్యానా దిగంబర శాఖకు చెందిన జైనముని తరుణ్ సాగర్. ఇక రీసెంట్గా నటుడు శివాజీ బట్టలు ఒంటిని కప్పేలా ఉండాలే కానీ సామాన్లు చూపేలా ఉండకూడదు అన్నారు. ఇలా ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో స్వీయ నియంత్రణతో సంస్కృతిని అనుసరించి సామాజిక భద్రతను గౌరవాన్ని పొందాలి అని వ్యాఖ్యానించగా ఇది స్త్రీల స్వేచ్ఛను హక్కును హరించినట్లే తప్ప తప్పు వస్త్రధారణలో లేదు, మీ చూపుల్లోనే ఉంది అంటున్నారు పలువురు లేడీ సెలబ్రిటీస్. వివాదం చినికి చినికి రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాటలోని పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాన్ చూసి మీసం లేసి ఏసే కేక అనే లిరిక్స్లోని సామాను పదంపై పడ్డట్టుగా విపరీతార్థంలో ప్రచారం కావడం వల్ల ఇంతకు ముందులా ఎప్పటిలా ఎవరైనా రోడ్డుపై పాత సామాన్లు కొంటాం అని అరుచుకుంటూ వెళ్తే వాడి స్థితి, వినేవారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు?